ఈరోజు నా ఏజ్ జస్ట్ 30 ఇయర్స్ బిలో పర్సన్స్, లేకపోతే పెద్దవాళ్ళకే కాదు, చాలా ఎర్లీ యంగ్స్టర్స్ కూడా కాంప్లికేషన్స్ అంటే ప్రీ డయాబెటిక్ కండిషన్ లోను, ప్రీ హైపర్టెన్సివ్ కండిషన్స్ లో ఉంటున్నారు. అండ్ అదే రొమటైడ్ ఆర్థరైటిస్ పాజిటివ్ కూడా చూసిన, ఆర్ఏ ఫ్యాక్టర్ పాజిటివ్ కూడా చూసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో ఈ కండిషన్స్ అన్ని ఏంటంటే, మనం ఒక్కసారి కనుక కన్ఫర్మ్ డయాబెటిక్, కన్ఫర్మ్ హైపర్ టెన్సివ్, లేకపోతే కన్ఫర్మ్ ఆర్ఏ ఫ్యాక్టర్ ఉన్న వాళ్ళు ఆటోమేటిక్ గా ఏమవుతుందంటే 30 to 40% ఆఫ్ ద ఇంటర్నల్ డ్యామేజ్ అనేది జరిగిపోతుంది. అండ్ మనం ట్రీట్మెంట్ స్టార్ట్ చేసినప్పుడు ఏంటంటే, ఇప్పుడు డయాబెటీస్ కంటే ఏం చేస్తారు, సో గ్లిమిప్రైడ్ మెట్ఫార్మిన్ లో, లేకపోతే సో మెట్ఫార్మిన్ తో స్టార్ట్ చేసిస్తారు. అండ్ అవి ఏంటంటే కొంతకాలం వాడిన తర్వాత మళ్ళీ ఏంటంటే అది ఎటు కూడా తగ్గపోగా అది డోసేజ్ పెంచటము, లేకపోతే వేరే డ్రగ్స్ యాడ్ చేయటము. సో అదే హైపర్ టెన్సివ్స్ అనుకోండి, హైపర్ టెన్సివ్ అయితే ఇప్పుడు లోసర్టన్, లేకపోతే మెటప్రోలాలు, సరే, తర్వాత ఇట్లా ఇంకో దాంతో స్టార్ట్ చేసి డ్రగ్స్ యాడ్ చేసుకుంటూ, కాంబినేషన్స్ యాడ్ చేసుకుంటూ వెళ్ళటమే కానీ దాన్ని కంప్లీట్ క్యూర్ అనేది, కంప్లీట్ రివర్సల్ గానీ క్యూర్ గానీ అనేది జరగకపోవటానికి మెయిన్ కారణం ఏంటంటే, ద రూట్ కాజ్ ఇస్ సంథింగ్ ఎల్స్. అంటే మనకి ప్రాబ్లం అనేది వేరే ఎక్కడో ఉంది. మనం ఏంటంటే సిమ్టమాటిక్ గా ఈ సొల్యూషన్స్ గురించి ఆలోచిస్తున్నాం, సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ గురించి ఆలోచిస్తున్నాం. అండ్ అది డ్యామేజ్ అయిన తర్వాత ఏంటంటే, డ్యామేజ్ ఏదైతే అయిందో చూసుకుంటున్నామో, ఆ డ్యామేజ్ అయిన దానికి మళ్ళీ ట్రీట్మెంట్ ఇస్తున్నాము, మళ్ళీ అది డ్యామేజ్ అయిపోతా ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ డయాబెటిక్స్ 5-10 ఇయర్స్ డయాబెటిక్ అయ్యారండి. ఈ లోపు ఏమవుతుంది, న్యూరలాజికల్ ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతాయి. అంటే చేతులు కాళ్ళు తిమ్మిరి లెక్కటం ఇది స్టార్ట్ అవుతుంది. దాన్ని ఏమంటారు, డయాబెటిక్ న్యూరోపతి అంటారు. కంటి చూపు దెబ్బతింటూ ఉంటుంది. తర్వాత ఏంటంటే స్ట్రోక్ వచ్చే అవకాశం ఉంటుంది. ఆర్టరీస్ కన్స్ట్రిక్ట్ అయిపోతూ ఉంటాయి. దీంతో పాటు హైపర్ టెన్షన్ స్టార్ట్ అవుతుంది. హైపర్ టెన్షన్ తో పాటు ఎథెరోస్క్లెరోసిస్, అంటే మన బ్లడ్ థిక్ అయ్యి, బ్లడ్ వెజల్స్ హ్యాంపర్ అయ్యి, మళ్ళీ అక్కడ క్లాట్ ఫార్మింగ్ స్టార్ట్ అయ్యి, మళ్ళీ హార్ట్ ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతుంటాయి, కరోనరీ ఆర్టరీ డిసీజెస్. ఈ లోపు కిడ్నీ డ్యామేజ్ అవ్వచ్చు. సో ఇలాగా అన్ని వన్ ఆఫ్టర్ వన్ కాంప్లికేషన్స్ వస్తూనే ఉన్నాయి, కానీ పర్మనెంట్ క్యూర్ అనేది కనపట్టలేదు. మీరు ఒక్కసారి నేను చెప్పానని కాదు, లాజికల్ గా ఆలోచించండి. ఇలా ఎందుకు జరుగుతుంది? ఎందుకంటే మనం రూట్ కాజ్ ని అడ్రస్ చేయట్లేదు. రూట్ కాజ్ ఏంటంటే, మనం ఎప్పుడు సింపథెటిక్ యాక్టివేషన్, అంటే యాంగ్జైటీ స్టేట్ లో, డిప్రెసివ్ స్టేట్ లో, అండ్ హర్రీ స్టేట్ లో, వరీ స్టేట్ లో, ఈ కండిషన్స్ లో ఉంటున్నాము. అండ్ అట్ ద సేమ్ టైమ్ లైఫ్ స్టైల్ అనేది, అంటే అంటే డైట్ అనేది రుచుల వైపు వెళ్తున్నాయి, కానీ మనం న్యూట్రిషియస్ బేస్డ్ డైట్, ఫైబర్ బేస్డ్ డైట్, శరీరానికి ఏదైతే ఉపయోగపడుతుందో, ఏదైతే మంచి అవుతుందో ఆ డైట్ మీద ఫోకస్ చేయట్లేదు. సో ఇలాంటి 2-3 ప్రాబ్లమ్స్ ని, రూట్ కాజ్ ని అడ్రస్ చేయకపోవటం వల్ల మనం ఉన్న లైఫ్ ని కూడా కాంప్లికేషన్స్ తో లీడ్ చేస్తున్నాము. అండ్ లైఫ్ స్పాన్ ని కూడా తగ్గించుకుంటున్నాము. సో మీరు ఒక్కసారి ఆలోచించండి, మనలో ఏ ప్రాబ్లం ఉంది. సో ఫస్ట్ మీరేంటి, డైట్ ని మాడిఫై చేసుకున్నాము. హీలింగ్ సొల్యూషన్స్ లో మనం చెప్పేది ఏంటంటే, ఫస్ట్ డైట్ ఏ షెడ్యూల్ లో ఫాలో అవుతున్నాము. ఇప్పుడంతా కార్బోహైడ్రేట్ బేస్డ్ డైట్ ఉంది, దాన్ని మనం ఫైబర్ బేస్ గా మార్చుకోవాలి. ఫైబర్ ఎంత ఎక్కువ బాడీకి ఇస్తే అంత క్లీనింగ్ ప్రాసెస్ జరుగుతుంది. అండ్ అట్ ద సేమ్ టైమ్ ఫ్యాట్ బేస్డ్ డైట్ కూడా తీసుకోవాలి. ఫ్యాట్ అంటే ఫాస్ఫోలిపిడ్స్, మన సెల్ మెంబ్రెయిన్ అవన్నీ ఫాస్ఫోలిపిడ్స్ తో తయారై ఉంటాయి, కాబట్టి మనం ఎక్కువ లిపిడ్స్ ఇవ్వాలి, అట్ ద సేమ్ టైం ప్రోటీన్ కూడా ఇవ్వాలి. అలా అని చెప్పని కార్బోహైడ్రేట్స్ ని మనమేం దూరం చేయట్లేదు, వాటిని కూడా బ్యాలెన్స్డ్ గా తీసుకోవాలి. బ్యాలెన్స్డ్ గా తీసుకొని అండ్ మనం లైఫ్ స్టైల్ ని మార్చుకోవాలి. యాంగ్జైటీ, స్ట్రెస్, వీటి నుంచి ఎంత దూరంగా అంటే అంత దూరంగా ఉంటుంది. అండ్ వీటన్నిటికీ కంప్లీట్ సొల్యూషన్ మనం ఇస్తున్నామండి. మనం ఏం చేస్తున్నామంటే, న్యూరానల్ యాక్టివేషన్, పారాసింపథెటిక్ నర్వస్ సిస్టమ్ ని ఎక్కువ యాక్టివేట్ చేసుకొని హీలింగ్ స్టేట్ లో బాడీని ఇస్తున్నాము. అండ్ రెండోది, డైట్ మాడిఫై చేసి ఫైబర్ డైట్ కి ఏమేమి ఎలా తీసుకోవాలనేది మనం రికమెండ్ చేస్తాము. అండ్ మూడోది ఏంటంటే, ఇమ్యూన్ సిస్టమ్ ని యాక్టివేట్ చేస్తాము. అండ్ ఎలా ఇమ్యూన్ సిస్టమ్ అనేది ఎట్లా స్లోగా ఎట్లా సప్రెస్ అయిపోతుందో మన థాట్ ప్రాసెస్, వీటి వల్ల ఆ ఇమ్యూన్ సిస్టమ్ ని ఒక్కసారి యాక్టివేట్ చేసుకుంటాము. అండ్ అలాగే సిస్టమ్స్ ఉన్నాయి బాడీలో, సిస్టమ్స్, నర్వస్ సిస్టమ్, రెస్పిరేటరీ సిస్టమ్, సర్క్యులేటరీ సిస్టమ్, డైజెస్టివ్ సిస్టమ్, సో అండ్ మస్కులోస్కెలెటల్ సిస్టమ్. ఈ సిస్టమ్స్ అన్నిటిని ఒక్కసారి రిజ్యునేట్ చేసుకుంటాం వల్ల 100% హీలింగ్ జరుగుతుంది. ఈ ట్రీట్మెంట్ కాదు, మనం హీలింగ్ చేసుకొని రివర్స్ చేసుకుంటాము.
సో కాబట్టి మీరు ఒక్కసారి ఆలోచించి ప్రతి ఒక్కళ్ళు కూడా మన హీలింగ్ సొల్యూషన్స్ వచ్చి లైఫ్ స్పాన్ ని పెంచుకోండి, క్వాలిటీ లైఫ్ ని జీవించాలని మరీ రిక్వెస్ట్ చేస్తున్నాం. థ్యాంక్ యూ.